హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఫన్నీ ఎగ్జైటింగ్ సిరీస్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఒకసారి ఊహించండి, ఒక జైలు లోపలికి దొంగ ఎక్కడికి వెళ్తాడు? బయటకు పారిపోవటానికా? కాదు, జైలు లోపలే ఉన్న ఆలయ డొనేషన్ బాక్స్ దొంగిలించడానికి. ఇది సాధారణ క్రైమ్ కాదు బాస్. ఇది ఒక పూర్తి సర్కస్, నవ్వులు, ట్విస్ట్లు, గందరగోళం, ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సిరీస్ అని చెప్పాలి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కాకి సర్కస్ సీజన్ 1 గురించి. ఇది 2026లో వచ్చిన ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పాలి. అయితే జైలు లోపల జరిగే ఈ సాధారణ దొంగతనం వెనుక ఏముంది? ఆ దొంగ ఎవరు? జైలర్, కానిస్టేబుల్ ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని? అన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోవాలి. కాయంకులం అనే చిన్న తీర ప్రాంతం ఊరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పట్టణం. ఇక్కడ రోజులు నెమ్మదిగా గడుస్తూ ఉంటాయి. ప్రజలు తమ సాధారణ జీవితాలు గడుపుతూ ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలయం డొనేషన్ బాక్స్లో భక్తులు వేసిన డబ్బు చాలా ఉంటుంది. ఆ బాక్సును భద్రత కోసం సబ్ జైలు లోపలే ఉంచేస్తారు. ఎవరు ఊహించని భద్రతా చర్య అని చెప్పాలి. ఈ ఊరు సబ్ జైలుకు జైలర్గా ఉండేవారు రాజేష్. అతను ఒక పుస్తకాల ప్రేమికుడు. జైలు డ్యూటీ మధ్యలో కూడా ఒక మంచి నవల చదువుతూ ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటాడు. అతని జీవితం శాంతంగా రొటీన్గా సాగుతుంది. ఇక అతని కింద పనిచేసే కానిస్టేబుల్ మునీష్. ఇతను ఎక్స్‌ప్రెస్డ్ హైపర్ ఎనర్జీతో ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. జైల్లో ఏదైనా జరిగితే ముందుగా అతనే గట్టిగా అరుస్తాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఏదో ఒక పెద్ద కేసు సాల్వ్ చేసి ప్రమోషన్ తీసుకోవాలి అని. జైల్లో ఇంకా కొంతమంది ఖైదీలు ఉన్నారు. వారందరూ సాధారణ నేరస్తులు. ఒకడు చిన్న దొంగతనాలు చేసేవాడు, మరొకడు గొడవలు చేసేవాడు. అందరూ జైలు జీవితాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. ఒక రాత్రి జైల్లో పూర్తి నిశ్శబ్దం. రాజేష్ తన గదిలో పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. మునీష్ గేట్ దగ్గర కాపలా కాస్తున్నాడు. అప్పుడు జైలు లోపల ఒక చిన్న శబ్దం వినిపించింది. మునీష్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అతను లైట్లు వెలిగించి చూశాడు. ఆలయ డొనేషన్ బాక్స్ ఉండాల్సిన స్థలం ఖాళీగా ఉంది. బాక్స్ అదృశ్యమైంది. జైలు గేట్లు లాక్ చేయబడి ఉన్నాయి. ఎవరూ బయటికి వెళ్ళలేదు. కానీ బాక్స్ మాత్రం లేదు. ఇది ఎలా సాధ్యం? రాజేష్, మునీష్ ఇద్దరూ షాక్ అయ్యారు. జైల్లో ఉన్న అందరి ఖైదీలను లైన్లో నిలబెట్టి విచారణ మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ తమ నిర్దోషిత్వం చెప్పారు. కానీ అందరూ బాక్స్ గురించి ఏమీ తెలియదని అన్నారు. ఈ సమయంలో ఊరంతా గుసగుసలు మొదలుపెట్టింది. టెంపుల్ డొనేషన్ బాక్స్ దొంగిలించబడిందని వార్త వైరల్ అయింది. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగింది. ఇక ఇక్కడే కథలో నిజమైన సర్కస్ మొదలవుతుంది. జైల్లో ఒక అనామక దొంగ ఉన్నట్లు అనిపిస్తుంది. అతను జైలు భద్రతను ఎలా బైపాస్ చేశాడు? బాక్స్ ఎక్కడికి తీసుకువెళ్ళాడు? మరి ఇది సాధారణ దొంగతనమా లేదా ఏదైనా పెద్ద కుట్ర? మధ్య భాగంలో సిరీస్ చాలా ఎంగేజింగ్గా మారుతుంది. రాజేష్ తన పుస్తకాల నుంచి తీసుకున్న తెలివితేటలతో విచారణ చేస్తాడు. మునీష్ మాత్రం తన హైపర్ ఎనర్జీతో ఊరంతా తిరుగుతూ సస్పెక్ట్లను వేటాడుతూ ఉంటాడు. ఖైదీలలో ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ తెలుస్తూ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రహస్యం ఉంటుంది. ఒక ఖైదీ తన భార్యతో మాట్లాడుతూ డబ్బు గురించి చెప్తాడు. మరొకడు జైల్ గార్డ్తో స్నేహం చేస్తాడు. అలాగే ఆ ఊర్లో ఒక అమ్మాయి గౌతమి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆమె టెంపుల్ ట్రస్ట్తో సంబంధం ఉంది. ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఇంకా గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఇలా ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క ట్విస్ట్ వస్తుంది. ఒక్కసారి బాక్స్ జైలు బయట దొరికినట్లు అనిపిస్తుంది. మరోసారి దొంగ జైల్లోనే ఉన్నాడని అనుమానం వస్తుంది. రాజేష్, మునీష్ మధ్య కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఒకరు తెలివిగా ఆలోచిస్తే మరొకరు హడావుడి చేస్తారు. వారి మధ్య జరిగే సంభాషణలు మీకు నవ్వు తెప్పిస్తాయంటే నమ్మండి. కథ ముందుకు సాగుతూ ఉంటుంది. దొంగ ఎవరో తెలుస్తూ వస్తుంది. అతను జైలు లోపలికి ఎలా వచ్చాడో కూడా ఒక్కొక్క లేయర్గా బయటకు వెలువడుతుంది. ఇది కేవలం డబ్బు కోసం చేసిన దొంగతనం కాదు. దీని వెనుక ఒక చిన్న ఊరి రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కథ చివరి ఎపిసోడ్లో పూర్తి గందరగోళమనే చెప్పాలి. రాజేష్ తన అన్ని పుస్తకాల తెలివిని ఉపయోగించి దొంగను గుర్తించాడు. మునీష్ తన ఎనర్జీతో దొంగను పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. జైల్లోనే ఒక పెద్ద చేస్ సీన్ జరుగుతుంది. ఖైదీలు, గార్డులు, ఊరి ప్రజలు అందరూ ఈ సర్కస్లో భాగమవుతారు. దొంగ ఎవరో వెల్లడైనప్పుడు ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఆ దొంగ ఎవరో రివీల్ అయ్యే సీన్ మాత్రం చాలా ఎమోషనల్గా, హాస్యంగా ఉంటుంది. క్లైమాక్స్లో జరిగే ఫైట్ సీన్స్, ట్విస్ట్లు మిమ్మల్ని సీట్ నుంచి లేవకుండా చేస్తాయని చెప్పాలి. చివర్లో బాక్స్ తిరిగి దొరుకుతుంది. కానీ ఆ డబ్బు వెనుక ఉన్న నిజమైన కథ బయటపడుతుంది. రాజేష్, మునీష్ ఇద్దరూ తమ జీవితాల్లో కొత్త మలుపు తీసుకుంటారు. ఊరి ప్రజలు కూడా ఈ సంఘటన నుంచి ఏదో నేర్చుకుంటారు.
ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే జీవితం ఎంత శాంతంగా ఉన్నా ఒక్క చిన్న తప్పిదం లేదా ఆశ ఎలా పెద్ద గందరగోళానికి దారితీస్తుందో. తెలివి, హాస్యం, స్నేహం ఉంటే ఏ సమస్య అయినా అధిగమించవచ్చు. మరి దొంగతనం చేసినా పట్టుకున్నా అంతా ఒక సర్కస్ లాంటిదే. సో ఫ్రెండ్స్, ఇది కాకి సర్కస్ సీజన్ 1 యొక్క ఫుల్ డీటెయిల్స్. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.